హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్వా ఫిషియల్స్. నేను ఇప్పుడు చూపిస్తున్న పొడి గుంటకనరకు పొడి అండి. ఈ పొడిని మనం ఆయిల్లో మిక్స్ చేసుకుని ఆయిల్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుందండి. ఈరోజు నేను సింపుల్గా 2 నిమిషాల్లో రెడీ అయిపోయే కరివేపాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని నీరు వాడేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు కప్పుతో కొలత తీసుకోవాలి. నాకైతే 3 కప్పుల వరకు వచ్చిందండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో ఆ కప్పులతోటే కొలత తీసుకోవాలండి. ఆ కప్పు సగభాగం ధనియాలు తీసుకున్నానండి. ఇంకా ఫ్రై చేసుకున్నాను. అందులోనే మినపప్పు హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇక బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నానండి. 5 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 10 నుంచి 15 ఎండుమిరపకాయలని వేసుకోవాలండి. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే 10 నుంచి 15 మిరపకాయలు సరిపోతాయని నేను మెజర్మెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ డీప్గా కాకుండా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. కంటి చూపుకి కూడా చాలా మంచిదండి. టిఫిన్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు, పొడిగా కూడా వాడుకోవచ్చు, కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.